హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నందన్స్ ఐఏఎస్. లాస్ట్ వీడియోలో మనం ప్లానింగ్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. ఇన్ దట్ ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. రిగార్డింగ్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 1950 అండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లానింగ్. తర్వాత ప్లానింగ్ కమిషన్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేశారు ఆఫ్టర్ 12th 5-year ప్లాన్. అండ్ ప్రెజెంట్ వీ హ్యావ్ నీతి ఆయోగ్. సో వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్లానింగ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ సెంట్రల్ ప్లానింగ్. ఓకే, సెంట్రల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దే ఆర్ 3 types of central planning in India. Okay, the first one is 5-year plan, 20-point program and members of parliament local area development scheme. దీన్నే ఎంపీ ల్యాడ్స్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎంపీ ల్యాడ్, షార్ట్కట్లో ఎంపీ ల్యాడ్స్ అని అంటాం జరుగుతుంది. సో సెంట్రల్ ప్లానింగ్ అనేది 3 partsగా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఈజ్ 5-year plan, 20-point program అండ్ ఎంపీ ల్యాడ్స్. ఓకే, ఫస్ట్ గో త్రూ 5-year plans. 5-year plans గురించి ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ 5-year plan అనేది 1951 to 56 మధ్య జరిగింది. అసలు ఫస్ట్ 5-year plan వరల్డ్లో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు? యుఎస్ఎస్ఆర్. ఇది మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను. సో వన్స్ గో త్రూ దట్ వీడియో అండ్ రివైజ్ ఇట్. ఓకే, యుఎస్ఎస్ఆర్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు స్టార్ట్ 5-year plan బై స్టాలిన్. ఓకే, స్టాలిన్ 5-year ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, రైట్? సో ఇండియాలో ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1951 to 1956. ఓకే, ఇక్కడ మేజర్ ప్రయారిటీ దేనికి ఇచ్చారు అంటే అగ్రికల్చర్కి మేజర్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, అగ్రికల్చర్ priority of the first 5-year plan is agriculture. Okay, and not only that, including irrigation and power projects, power projects ki mariyu irrigation ki ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ సి సెకండ్ ప్లాన్ ఎప్పుడు జరిగింది? 1951 to 56 మధ్య జరిగింది. ఓకే, ఈ సెకండ్ 5-year ప్లాన్ని మహల్నోబిస్ ప్లాన్ అని అంటారు. ఏమంటారు? మహల్నోబిస్ ప్లాన్. బికాస్ ప్రొఫెసర్ మహల్నోబిస్ అనే ఆయన ఈ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మహల్నోబిస్ ప్లాన్. దీంట్లో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చారు అంటే ఇండస్ట్రియలైజేషన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ 5-year ప్లాన్ ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చారు? ఇండస్ట్రియలైజేషన్. అండ్ దిస్ ప్లాన్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మహల్నోబిస్ ప్లాన్. ఓకే, అండ్ సీ హియర్, ఈ ప్లాన్ అనేది ఇట్ బికేమ్ సమ్వాట్ ఫెయిల్ అంటే నేను కంప్లీట్గా ఫెయిల్ అన్ను. బికాజ్ ఆఫ్ క్లోజ్డ్ ఎకానమీ. ఇండియాలో 1991 కంటే ముందు ఇండియా అనేది క్లోజ్డ్ ఎకానమీ. వాట్ ఈస్ ద మీన్ బై క్లోజ్డ్ ఎకానమీ? క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి? కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎగుమతులు దిగుమతులకి కంప్లీట్గా రిస్ట్రిక్షన్స్ ఉండి, అండ్ ఫారినర్స్ వచ్చి ఇండియాలో కంపెనీ ఏదైనా పెట్టాలి అంటే దే హ్యావ్ కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ దెమ్. అండ్ అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ అయ్యాయి. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగకుండా ఉండడానికి రీజన్ అయ్యాయి. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? బికాజ్ ఆఫ్ క్లోజ్డ్ ఎకానమీ. ఇండియా క్లోజ్డ్ ఎకానమీలో ఉండడం వల్ల ఓకే, క్యాపిటల్ అనేది అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేక ఓకే, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగలేదు. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో సెట్ టు బి ఏ ఫెయిల్యూర్. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ప్రొఫెసర్ మహల్నోబిస్ ఈయన చెప్పిన కాన్సెప్ట్తోనే మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ అనేవి రన్ అయినాయి. ఓకే, ఈ మహల్నోబిస్ చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ఇండస్ట్రియలైజేషన్, సో ఆ ఇండస్ట్రియలైజేషన్ బేస్ చేసుకునే మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫెయిల్డ్ బికాజ్ ఆఫ్ క్లోజ్డ్ ఎకానమీ, బట్ బికాజ్ ఆఫ్ హిమ్ ఫ్యూచర్లో వచ్చేసరికి ఇండస్ట్రియలైజేషన్ పెరగడం జరిగింది. ఓకే, సీ హియర్ థర్డ్ ప్లాన్, ఇట్ ఈస్ బిట్వీన్ 1961 and 65. ఓకే, ఈ ప్లాన్ మెయిన్గా దేని మీద ఎక్కువ డిపెండ్ అయింది అంటే అగ్రికల్చర్ మీద, రీజనల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయింది. ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో రీజనల్ డెవలప్మెంట్. బట్ దిస్ ప్లాన్ ఈజ్ సెట్ టు బి కంప్లీట్లీ మిస్ఫార్చునేట్ ప్లాన్. వై? బికాస్ ఈ ప్లాన్ పీరియడ్లో బిట్వీన్ 1961 and 65లో ఇండియా 2 వార్స్ని ఫేస్ చేసింది. వన్ ఈజ్ విత్ చైనా అండ్ అనదర్ విత్ పాకిస్తాన్. చైనాతో పాకిస్తాన్తో రెండింటితోనూ యుద్ధాలు చేసింది. చైనాతో వచ్చేసరికి 1961 and 62లో వార్ జరిగింది. అలాగే పాకిస్తాన్లో 1965 and 66లో వార్ జరిగింది. సో ఈ రీజన్స్ వల్ల ఏమైంది అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగలేదు అండ్ అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా డెవలప్మెంట్ లేదు.
బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ గుజరాత్ ఏరియాస్లో డ్రౌట్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ అయిపోయింది. డ్రౌట్ మీన్స్ కరువు వచ్చేసింది గుజరాత్ ఏరియాస్లో. సో ఇట్ ఈస్ సెట్ టు బి కంప్లీట్ మిస్ఫార్చ్యూన్. ఓకే, డ్యూ టు హెవీ డ్రైన్ అండ్ డైవర్షన్ ఆఫ్ ప్లాన్, దిస్ ప్లాన్ అటర్లీ ఫెయిల్ టు మీట్ ఇట్స్ టార్గెట్. సి డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, దేనికి ఫండ్స్ ఎందుకు డైవర్ట్ అయినాయి? వై? బికాస్ ఇక్కడ మనకి 2 wars జరిగినాయి కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం మిలిటరీకి పెట్టడం జరిగింది. ఆర్మీకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం ఫర్ వెపన్స్ ఆర్ షిప్స్కి కానీ, నేవీకి వచ్చేసరికి షిప్స్కి కానీ, ఆర్మీకి వెపన్స్కి కానీ అండ్ వాళ్ళ ఫుడ్కి. సో ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆర్మీకి ఎక్కువ ఇవ్వడం వల్ల, డిఫెన్స్కి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైంది అంటే దిస్ ప్లాన్ ఈజ్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ప్లాన్. ఓకే, అండ్ see 3 annual plans, that is between 1966 to 69. See 1961 and 62లో జరిగిన యుద్ధాలు అండ్ 1965తో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల వల్ల కంప్లీట్గా ఇండియన్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఎకానమీ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మనీ టు ప్లాన్ ద న్యూ ప్లాన్. ఓకే, 1966 నుంచి కొత్త ప్లాన్ స్టార్ట్ అవ్వాలి, కానీ దానికి ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేక సో వాళ్ళు నెక్స్ట్ 3 years ఫ్రమ్ 66 to 69 దే హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ప్లాన్ హాలిడే. ఆ పీరియడ్ని ప్లాన్ హాలిడే కింద డిక్లేర్ చేశారు. వాట్ ఆర్ ద రీజన్స్ అంటే బికాజ్ ఆఫ్ వార్స్ వల్ల వాళ్ళకి కంప్లీట్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది, ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ డిక్లేర్డ్ 1966 to 69 యాజ్ ప్లాన్ హాలిడే అండ్ దే హ్యావ్ డిక్లేర్డ్ 3 annual plans. అంటే 1966 to 67 ఒక యాన్యువల్ ప్లాన్ కింద, సో 1 yearకి ఒక యాన్యువల్ ప్లాన్ కింద డిక్లేర్ చేసుకున్నారు. సో ఆ 1 yearకి సరిపడా ప్రయారిటీస్ బట్టి వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది ఆ 3 years. ఓకే, and see the next important one, 4th plan, that is between 1969 to 74. Okay, this plan is also called as Gadgil strategy. Okay, second 5-year plan name annam Mahalanobis annam, 4th 5-year plan name annam Gadgil plan అని చెప్పి అంటం జరిగింది. with special focus to the idea of growth with stability and progress towards self reliance. see self reliance, ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్, రైట్? వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ సెల్ఫ్ రిలయన్స్. అంటే పక్కన వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకుండా మన ఓన్ ప్రొడక్ట్స్ని మనం డెవలప్ చేసుకోవడం. జస్ట్ లైక్ రీసెంట్గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ అని చెప్పి చైనా గూడ్స్ని బ్యాన్ చేయడం, మన ఇండియన్ గూడ్స్ని ఎంకరేజ్ చేయడం. సో సెల్ఫ్ రిలయన్స్, మనంతటా మనమే మన సొంత గూడ్స్ని ఎంకరేజ్ చేసుకోవడం, సెల్ఫ్ రిలయన్స్. ఓకే, సో ఈ ప్లాన్ మెయిన్గా సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. So droughts in Indo-Pak War of 1971 and 72 led the economy to capital diversions, creating financial crunch for this plan. ఈ టైంలో కూడా ఏమైంది అంటే డ్రౌట్స్, కరువులు అనేవి ఎక్కువగా వచ్చినాయి వర్షాలు లేకపోవడం వల్ల. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇండో-పాక్ వార్, లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇండో-పాక్ వార్ 1971-72 ఈజ్ నథింగ్ బట్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి మనం ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. సో బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ వాళ్ళతో మనం ఫైట్ చేసాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. యూ కెన్ సీ ఇట్ ఇన్ ద హిస్టరీ పార్ట్లో నేను దీని గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండో-పాక్ వార్ 1971లో అండ్ 72లో జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కంప్లీట్గా క్యాపిటల్ డైవర్షన్స్ అనేవి జరిగాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఆల్సో డిడెంట్ రీచ్ ఇట్స్ టార్గెట్. ఓకే, అండ్ ఫస్ట్ 4 plans మీరు కనుక చూస్తే ఏ ప్లాన్ కూడా టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోయింది. ఫస్ట్ 5-year plan మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. Second 5-year plan is Mahalanobis, and third 5-year plan you can see that because of various misfortunes like China war and Pakistan war, and also 4th 5-year plans kuda meer ganaka chuste Pak war and various droughts valla it is utterly failed. Okay, and see the next 5-year plan, that is 5th plan. It is between 74 to 79. See, this plan has its focus on poverty elevation మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. దట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అండ్ ఆల్సో సెల్ఫ్ రిలయన్స్. రిమెంబర్ దిస్ 1974 to 79 పీరియడ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ పీరియడ్ అని కూడా అంటాం. బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ
ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ వల్ల దీన్ని డార్క్ పీరియడ్ అని కూడా అనడం జరుగుతుంది. సో రిగార్డింగ్ దిస్ ఆల్సో వీ విల్ సీ ఇన్ ద హిస్టరీ క్లాసెస్. ఓకే, సో 1974 to 79లో మోస్ట్లీ పవర్టీ ఎలివేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. దట్ ఈస్ టు రెడ్యూస్ ద పవర్టీ. వన్ ఆఫ్ ద ఫేమస్ స్లోగన్ యూ కెన్ సీ గరీబీ హటావో, దట్ ఆల్సో comes from this plan only. Okay, next, see, the popular rhetoric of poverty elevation was sensationalized by the government to the extent of launching a fresh plan, that is 20-point program in 1975, with a marginal importance being given to the objective of growth with stability. The plan period was badly disturbed by the draconian emergency and a change of government at the center. See, major objectives of fifth 5-year plan is poverty elevation and also self reliance. ఓకే, కానీ ఈ ప్లాన్ దేనివల్ల కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయిందంట. ఒకటి ఎమర్జెన్సీ వల్ల, నేషనల్ ఎమర్జెన్సీ వల్ల. నెక్స్ట్, ఈ ప్లాన్ కంప్లీట్ అవ్వకముందే సెంట్రల్ గవర్నమెంట్ మారిపోయింది. ఓకే, సో 1974 to 79లో ఏమైంది అంటే, ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత పీపుల్ ఆర్ కంప్లీట్లీ అపోజ్డ్. సో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ని దించేసి అదర్ దాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని సెంట్రల్ లెవెల్లో దే హ్యావ్ ఓటెడ్, వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. జనతా గవర్నమెంట్ అనేది వచ్చింది. సో అందుకని ఈ ప్లాన్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. సీ హియర్, ద డ్రామాటిక్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ఇండియన్ ప్లానింగ్ మే బీ సీన్ అబ్జెక్టివ్లీ యాజ్ గివెన్ బిలో. ఈ పీరియడ్లో చాలా డ్రామాటిక్ ఈవెంట్స్ జరిగాయి. యూ కెన్ సీ హియర్, జనతా గవర్నమెంట్ వచ్చింది. ది జనతా గవర్నమెంట్ డిడ్ కట్ షార్ట్ ద 5th ప్లాన్ బై ఇయర్ హెడ్ యాజ్ ఇట్ టెర్మినల్ ఇయర్, దట్ ఈస్ బై ఫిజికల్ 1970 to 78 ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిసైడెడ్ 78 to 79. జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది, ప్లాన్ పీరియడ్ని కట్ చేసేయింది. ఓకే, a fresh plan, that is 6th plan in the period of 78 to 83 was launched by the new government, which is called it as rolling plan. ఓకే, 78 వరకే, యాక్చువల్గా 79 దాకా ఉండాల్సిన ప్లాన్ను 78 వరకే పెట్టి 1978 to 83 అనేది ఫ్రెష్ ప్లాన్ కింద మళ్ళీ జనతా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, ఇన్ 1980 there was again a change of government at the center with the return of Congress, which abounded the 6th plan of the Janata government in the year 1980 itself. 1980లో ఏమైంది, మన జనతా గవర్నమెంట్ ఎక్కువ కాలం లేదు. ఓకే, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చి పార్టీలో, సో గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎప్పుడు, 1980లో. సో ఆవిడ రావడంతోనే ఏం చేసింది, పాత జనతా గవర్నమెంట్ ఈవిడ ప్లాన్ని రద్దు చేశారు. సో ఈవిడ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు పెట్టిన ప్లాన్స్ని రద్దు చేసేసింది 1980లోనే. ఓకే, the new government launched a fresh new 6th plan for the period of 1980 and 85. సో కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఒక ఫ్రెష్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది, దట్ ఈస్ ఫ్రమ్ 1980 to 1985. By that time, 2 financial years of Janata government 6th plan has already been completed. These 2 years of the plan were registered by the Congress government in highly interesting way. అప్పటికే 2 years అయిపోయింది, దట్ ఈస్ 78 వరకు వాళ్ళు అడ్జస్ట్ చేశారు. 79 and 80 2 years కంప్లీట్ అయిపోయింది. సో ఈ 2 yearsని మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అని అంటే, ఎలా ఇందిరాగాంధీ గారు చాలా ఇంట్రెస్టింగ్గా అడ్జస్ట్ చేశారంట. లెట్స్ సీ, ద ఫస్ట్ ఇయర్, దట్ ఈస్ 78 to 79 వాజ్ యాడెడ్ టు ద 5th ప్లాన్. సి, పాత ప్లాన్ ప్రకారమే, అంటే ఫిఫ్త్ 5-year ప్లాన్ ప్రకారమే 75 to 79ని 79 ఇయర్ని కూడా దాంట్లో యాడ్ చేసేసారు. అండ్ నాట్ ఓన్లీ దట్, thus the 5th plan was officially became 5 years again. And now that what to do with the second year, మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ని ఏం చేయాలి, దట్ ఈస్ బిట్వీన్ 1979 to 1980. సో ద కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ దిస్ ఇయర్ ప్లాన్ యాజ్ యాన్యువల్ ప్లాన్. ఎట్లా అయితే మనం చైనా వార్ తర్వాత 3 యాన్యువల్ ప్లాన్స్ని పెట్టుకున్నాము, సో ఇక్కడ కూడా ఆ 1 yearని 1 యాన్యువల్ ప్లాన్ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఓకే, సో ద యాన్యువల్ ప్లాన్ ఆఫ్ 1979 and 80 may be considered to be lone independent remnant of the rolling plan of Janata. ఓకే, సో ఇప్పుడు జనతా గవర్నమెంట్లో ఓన్లీ 1 year మాత్రమే
ప్లానింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నట్టు, దట్ ఈస్ బిట్వీన్ 79 and 80. Okay, and the sixth plan which was given by Janata government, that is between 78 to 83, which could not become an official plan of India, has emphasis on some of the highly new economic ideas and ideals, with most a complete no to foreign investment, new thirst on price control, rejuvenation of public distribution system, emphasis on small scale and cottage industries, new lease of life to Panchayat Raj institutions. 1978 to 83 మధ్య రోలింగ్ ప్లాన్ అనేది ఏదైతే జనతా గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దాంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సే నో టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, కంప్లీట్గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రైస్ కంట్రోల్ అనేది చేయాలి. అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఐ హ్యావ్ ఆల్రెడీ దిస్ ఈజ్ అబౌట్ రేషన్ కార్డ్స్. ఓకే, రేషన్స్ కంప్లీట్గా ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, పవర్టీని రెడ్యూస్ చేయడానికి, అందరికీ మినిమం బేసిక్ గూడ్స్ అనేవి ఇవ్వడం కోసం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. లైక్ రైస్, దాల్, ఇవన్నీ కూడా. ఓకే, ఎంఫసిస్ ఆన్ స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? మోస్ట్లీ ఆన్ స్మాల్ స్కేల్కి, కాటేజ్ ఇండస్ట్రీకి. అంటే ఇక్కడ ఏ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు ఐడియాలజీగా గాంధీయన్ ప్లాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. నాట్ ఓన్లీ దట్, న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి కొత్త లైఫ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది వాళ్ళ ప్లాన్లో. బట్ దిస్ ప్లాన్ ఈజ్ కంప్లీట్లీ రిమూవ్డ్. ఓకే, and see the next important one, that is sixth plan. It is between 1980 to 1985. Okay, see, this plan was launched with the slogan Garibi Hatao, and this plan gave emphasis on social economic infrastructure in the rural areas, eliminating rural poverty and regional disparities, and commencing target group approach, together with launching a number of national level programs and schemes aimed at specific concerns and area of development. See here, ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం పవర్టీ ఎలివేషన్, దాని యొక్క మెయిన్ స్లోగన్ గరీబీ హటావో. సో ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ని విలేజ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫర్ పవర్టీ రిడక్షన్. నాట్ ఓన్లీ దట్, టార్గెట్ గ్రూప్స్. ఇక్కడ మీరు ఒక టార్గెట్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే, ఒక గ్రూప్స్ కింద ఫామ్ చేసి విలేజ్ లెవెల్లో, సో వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించడం. జస్ట్ లైక్ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే డ్వాక్రా అలాంటి గ్రూప్స్ని పెట్టి, అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ సొసైటీని మనం ఇంప్రూవ్ చేయాలి, ఈ విలేజ్లో రోడ్స్ని ఇంప్రూవ్ చేయాలి. సో అట్లా వాళ్ళు టార్గెట్ గ్రూప్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఆ టార్గెట్ గ్రూప్స్కి పర్టికులర్ మనీ వెళ్తున్నాయా లేదా, ఆల్ స్కీమ్స్ పాలసీస్ వెళ్తున్నాయా లేదా చెక్ చేసుకోవడం జరిగింది. ఓకే, టార్గెట్ గ్రూప్స్ హియర్ మీన్స్ పూర్ పీపుల్. ఈ పర్టికులర్ ప్లాన్లో టార్గెట్ గ్రూప్స్ ఎవరంటే పూర్ పీపుల్ అని అర్థం. ఓకే, సి సెవెంత్ ప్లాన్ 1985 to 1990. సో మెయిన్లీ ఈ ప్లాన్ ఏంటి, ఫర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఎందుకంటే అప్పటికే ఇండియాలో పాపులేషన్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో బికాస్ ఆఫ్ ద హై పాపులేషన్ వీఆర్ అనేబుల్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్ గ్రెయిన్స్. సో అందుకే డ్రౌట్స్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అంటే గ్రీన్ రెవల్యూషన్ని ఎంకరేజ్ చేయాలి. సో దిస్ ప్లాన్ మేజర్లీ gave importance to food grain production, increased employment creation and productivity in general. The basic tenets of planning, that is growth, modernization, self-reliance and social justice, remaining as guiding principles. And in this, see, the Jawahar Rozgar Yojana was launched in 1989 with the motto to create wage employment for rural poor. So the plan lo implement chesin important scheme enti, Jawahar Rozgar Yojana. జస్ట్ లైక్ ఇప్పుడు మీకు MGNRGS ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో జస్ట్ లైక్ ఇప్పుడు ఇది ఉన్నట్టు ఇన్ 1989 itself there is Jawahar Rozgar Yojana, okay, for employment to rural people in India. Okay, and you can see here 8th plan, that is between 92 to 97. The 8th plan was launched typically new economic environment. Why? Because in 1991లో మనకి LPG రిఫార్మ్స్ వచ్చాయి, దట్ ఈస్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఎప్పుడైతే మన ఎకానమీ ఓపెన్ ఎకానమీ అయిపోయింది, మీకు
ప్రీవియస్గా మనం చూసుకున్నాం. ప్లాన్స్ అనేవి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది సెకండ్ 5-year ప్లాన్లో జరగలేదు. మహల్నోబిస్ గారు చెప్పిన ప్లాన్ ఎందుకను అంటే క్లోజ్డ్ ఎకానమీగా ఉంది ఇండియా అప్పుడు. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంప్లీట్గా బ్యాన్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి మనం వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ రీజన్స్. బట్ 1991 తర్వాత ఏమైంది, వీ బికేమ్ ద ఓపెన్ ఎకానమీ. ఇండియా బికేమ్ ద ఓపెన్ ఎకానమీ. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఓకే చేసాం, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మనం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సో లైక్ దట్ వీ హ్యావ్ ఇంక్రీస్డ్ అవర్ ఇండస్ట్రియలైజేషన్ ప్రొడక్షన్. సో అందుకని 91 తర్వాత వచ్చిన ప్లాన్స్ అన్నీ డిపెండింగ్ అపాన్ ఎల్పిజి రిఫార్మ్స్తో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, దేని మీద? ఎల్పిజి రిఫార్మ్స్. డిపెండింగ్ అపాన్ ద ఎల్పిజి రిఫార్మ్స్ the plans started from 8th plan. All the plans they have given most priority to industries. Okay, it is completely on market based, that is more investment in the infrastructure sector. Rising non-plan expenditure and physical deficits needs to be checked. See here, decentralized, cooperative federalism, greater focus on agriculture and other rural activities. సో ఈ ప్లాన్ నుంచి ఏమైంది, డీసెంట్రలైజేషన్ అనేది కూడా జరిగింది. వాట్ యూ మీన్ బై డీసెంట్రలైజేషన్? 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ వచ్చాయి ఇదే ప్లాన్లో. సో డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ జరిగింది అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇంక్రీజ్ అయింది. అండ్ నాట్ ఓన్లీ దట్, అగ్రికల్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఇన్ 5-year ప్లాన్స్. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఇన్ 5-year ప్లాన్స్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ 1991, దట్ ఈస్ ఫ్రమ్ 92 to 97లో జరిగిన ప్లాన్. ఎందుకంటే ఇది ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత వచ్చింది. అండ్ ఈ ప్లాన్లోనే 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్, దట్ ఈస్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అనేవి పెట్టడం జరిగింది. డీసెంట్రలైజేషన్ ప్రాసెస్, కోఆపరేటివ్ ఫెడరలిజం. వాట్ యూ మీన్ బై ఫెడరలిజం? ఫెడరలిజం మీన్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంటర్కి స్టేట్కి అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫెడరలిజం. ఇండియా ఈజ్ క్వాసీ ఫెడరల్. సో ఈ ఫెడరలిజం గురించి నేను పాలిటీ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో అండ్ గ్రేటర్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉండడం. మీరు ఈ ఫెడరల్ కాన్సెప్ట్ అనేది షెడ్యూల్ 7 ఆఫ్ పాలిటీ కనుక చూసుకున్నట్టయితే స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అండ్ ఆల్సో యూనియన్ లిస్ట్ అని చెప్పి 3 లిస్ట్ ఉంటాయి. సో India is said to be depending upon the federation only. We are just moving on, just like center ki state ki madhya unna relationships federation gurinchi cheppadam jarugutundi. Okay, so we will discuss about this federation in the polity class. Okay, and see the next one. And 9th one, it is between 97 to 2002. See here, what happens is that when this 9th plan was launched, the economy was completely slowed down across the world. Okay, వరల్డ్లో 9th plan లాంచ్ చేసినప్పుడు కంప్లీట్గా వరల్డ్ ఎకానమీ అనేది స్లో డౌన్ ప్రాసెస్లో ఉంది. సో ది 9th plan యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ కనుక చూసుకున్నట్టయితే టు ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ అండ్ ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ని ఇంక్రీజ్ చేయడం, యూనివర్సలైజేషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని యూనివర్సలైజేషన్ చేయడం అండ్ పబ్లిక్ హౌసింగ్ అసిస్టెన్స్ టు ద షెల్టర్ లెస్ పూర్ ఫ్యామిలీస్ అండ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు చిల్డ్రన్, కనెక్టివిటీ ఆఫ్ ఆల్ విలేజెస్ అండ్ హ్యాబిచుయేషన్స్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ ప్లాన్ కనుక మీరు చూసుకున్నట్టయితే మోస్ట్లీ వెల్ఫేర్ ప్లాన్ అని చెప్పొచ్చు మనం. అవునా? ఎందుకని? వెల్ఫేర్ ఎకనామిక్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకని అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డిపెండ్స్ టు వెల్ఫేర్. ఇక్కడంతా కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, మినిమం బేసిక్ నీడ్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సర్వీసెస్, ఇట్ ఈస్ ఆల్సో మినిమం బేసిక్ నీడ్ టు ఎవ్రీవన్. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్, కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీవన్. మీరు ఇది ఈ ప్లాన్లోనే ఇంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ పబ్లిక్ హౌసింగ్ ఫర్ ఆల్. ఇప్పుడు ఈ పబ్లిక్ హౌసింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రిలేటెడ్ టు అట్ ప్రజెంట్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో 2022కి ఎవరికైతే పూర్ ఫ్యామిలీస్కి హౌసింగ్స్ లేవో అందరికీ కూడా హౌసెస్ ఇస్తాను అని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ద 9th plan నౌ, రైట్. అండ్ నెక్స్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ద చిల్డ్రన్కి న్యూట్రిషన్స్ సపోర్ట్ ఇవ్వడం, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ వేర్
బోర్న్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆర్ అట్ ప్రెజెంట్ ఆల్సో మనం కనుక చూస్తే న్యూట్రిషన్ తక్కువగా పుట్టడం జరుగుతుంది పిల్లలు. సో బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ హ్యావింగ్ వేరియస్ డిసీజెస్ లైక్ ఎనీమియాతో బాధపడటం, బ్లడ్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందుకని పిల్లల యొక్క న్యూట్రిషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్, connectivity of all villages and habituations. Connectivity means providing transportation and streamlining of public distribution systemని ఇంకా బెటర్గా వర్క్ చేసేలాగా చేయడం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 9th plan. And coming to the 10th plan, it is 2002 to 2007. And see about 2002 to 2007 10th plan. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే డబ్లింగ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 10 yearsలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని డబుల్ చేయాలని. నాట్ ఓన్లీ దట్, దేర్ షుడ్ బి హై గ్రోత్ రేట్స్ అలాంగ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. గ్రోత్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ రిగార్డింగ్ దిస్ ఇన్ ప్రోగ్రెస్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ చాప్టర్లో మనం గ్రోత్ గురించి, డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం. సో ఇన్ దిస్ ప్లాన్ దే హ్యావ్ గివెన్ ద ఆబ్జెక్టివ్ టు ఇంప్రూవ్ బోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ హ్యాస్ సెట్ మానిటరబుల్ టార్గెట్స్. మీకు నేను ఈ మానిటరబుల్ టార్గెట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇన్ఫ్లేషన్ అనేది ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఆర్ గ్రోత్ అనేది ఇంత పర్సంటేజ్ చూపించాలి నెక్స్ట్ క్వార్టర్కి అని ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసింది. ఓకే, సో ఫస్ట్ టైం ఈ మానిటరబుల్ టార్గెట్స్ అనేది 10th 5-year ప్లాన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్, గవర్నెన్స్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ డెవలప్మెంట్. ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్ బట్ ఇట్స్ అబౌట్ గవర్నెన్స్. ఓకే, ఎంత బాగా పరిపాలిస్తున్నారు అనేది డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ గవర్నెన్స్. ఫస్ట్లో కనుక మీరు చూసినట్టయితే 2014లో మోదీ గారు మోర్ గవర్నెన్స్ అండ్ లెస్ గవర్నమెంట్ అని అన్నారు. అంటే మీకు మినిస్ట్రీస్ని అందరినీ తగ్గించేసి తక్కువ మినిస్ట్రీస్తో ఎక్కువ పరిపాలిస్తాను అని చెప్పడం జరిగింది. సో యూ కెన్ సీ దట్ ఇన్ దిస్ ప్లాన్. ఓకే, అండ్ స్టేట్స్ రోల్ ఇన్ ప్లానింగ్ టు బీ ఇంక్రీజ్డ్ ఇన్ ద గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళకి కల్పించడం. అండ్ నాట్ ఓన్లీ దట్, you can see here different types of reforms like labor reforms, administrative reforms అనేవి ప్రవేశపెట్టడం. అండ్ అగ్రికల్చర్ బికేమ్ యాజ్ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఎకానమీ. ఓకే, బిఫోర్ ద 10th plan ఇండస్ట్రియలైజేషన్ బికేమ్ ద ప్రైమ్ మూవింగ్ ఫోర్స్. అంటే ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయాలి అని అనుకున్నారు. బట్ లేటర్ దే డిసైడెడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద అగ్రికల్చర్, దెన్ లేటర్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్, increased emphasis on social sector, that is education, health etc. And not only that, see relevance between process of economic reforms and planning emphasized. Okay, mostly they have given importance to social, education and health sector in this plan, that is 10th plan. See the 11th plan. See, the plan targets the growth rate of 10% and emphasizes the idea of inclusive growth. Okay, inclusive growth అనే కాన్సెప్ట్ని 11th 5-year ప్లాన్లో పెట్టడం జరిగింది. ఓకే, ఈ ఇంక్లూజివ్ అనే వర్డ్ని మనం శాంటిగో కాన్సెన్సస్లో వినటం జరిగాం, రైట్? శాంటిగో కాన్సెన్సస్. And the next important plan, that is 12th plan. So they have given the target of 9% growth rate, and it emphasizes the need to intensify the efforts of growth in agriculture sector during the plan period. It said that there should be some important schemes to improve the agriculture in economy. Not only that, it draws attention to evolve హోలిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ పాలసీ. ఓకే, వాటర్ మీద ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అండ్ వాటర్ మేనేజ్మెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్. దేర్ షుడ్ బి ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్. ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే ప్రాపర్ స్కిల్ లేకపోతే దే ఆర్ అనేబుల్ టు గెట్ ద జాబ్స్, రైట్? సో స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దట్, యూనివర్సల్ హెల్త్ కేర్, ఇట్ ఆల్సో మేజర్ సెక్టార్స్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేశారు ఫర్ యూనివర్సల్ హెల్త్ కేర్. సో ఇట్ ఎంఫసిస్ ద నీడ్ ఫర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ ఇన్ వ్యూ ఆఫ్ రిసోర్స్ కాన్స్ట్రెంట్స్. ఓకే, రిసోర్సెస్ అన్నీ కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఈ ప్లాన్లో చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద 12 5-year plans in your economics, and please read everything in detail, very very important. Okay, next class lo regarding 20-point plans gurinchi and also multi-level plannings gurinchi manam discuss cheskudam. Okay guys, if you like our video, please subscribe to our channel. Thank you.